తెలుసో తెలియకో అమ్మాయిని టచ్ చేసి తప్పు చేశావు. ఇంకోసారి టచ్ చేయక. తన తుఫాన్ బాబు హృదయంలోనే పెళ్లి తుఫాన్ సృష్టించిందిరా. రే తుఫాన్ లేదు తుప్పర్లేదు. ఇడుములో హృదయం మొలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే పూజించ యంత్రుడు పువ్వాసనకొచ్చాడు మన మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు గూగుల్కే అందని అందం చూడాలనుకున్నాడు కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. నాకు పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీ లేదు, ప్రభాస్ లాగా ఫిజిక్ లేదు, మహేష్ బాబు లాగా గ్లామరు లేదు, కానీ చంద్రమోహన్ లాంటి మనసు ఉంది. థ్యాంక్స్. ఎందుకా? నాకు నీ హృదయంలో 3 feet ప్లేస్ ఇచ్చినందుకు. ఐ లవ్ యూ. చెప్పు తీయాలా? నా మనసు ఏమైనా పవిత్రం గుడి అనుకున్నావా? చెప్పులేసుకున్నారా? పర్వాలేదు. నా జడంత లేవు, నన్నే లవ్ చేసేంత డాష్ గడవరా? నీ డిప్ప డాష్ అయిపోద్దురా రే. ఏమైందిరా? చిన్న మిస్అండర్స్టాండింగ్ రా. అమ్మాయి ప్రేమిస్తుంది నన్ను కాదు, నిన్ను. నిన్ను వామ్మో, ప్రేమ లేదు దోహం లేదు. నాకు అలాంటివన్నీ ఏం తెలియదురా బాబు. రే డాష్ ఎట్రా, ఈ బాటిల్స్ ఆటోబెట్లో పెట్టు. చిట్టలు వస్తుంది, వదలండి. రే పొట్టి డాష్ ఎట్రా. నువ్వు వచ్చావేంట్రా? నా డాష్ గడ్ ఎక్కడా? అసలు మీరు ఆడపిల్లలు కాదంట, జల్లేసిన జంతువులంట. అంత మాట అన్నాడా? అయితే ఖచ్చితంగా వాడి మొహం డాష్ చేయాల్సిందే. నువ్వు కిందకెళ్ళి వాడిని పైకి పంపించు. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? రాడు రాడు రాడు. హ? గొంతు నీకంటే హైట్ లాస్తుందేంట్రా? ఏంటి అడగట్లేదనా? సరిగా కడగట్లేదు. వెళ్ళు కొడుకురా. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను. ఖాళీ సీసాలు తీసుకెళ్తున్నావు, ఖాళీ సీసాలు తీసుకొస్తున్నావు. సరుకు దిగతా స్టాక్ తీసుకురా. దండం పెడతాను తల్లి, బూడిదేకు. అయితే వెళ్ళి వాడిని పంపించు. వాడొస్తే గాని సరుకు కిందకడు. ఏమైందిరా? పైకి వెళ్ళరా బాబు, దండం పెడతాను. వెళ్ళు. తక్కువయ్యి మీ కాలికి కట్టి కట్టాను. అడ్డుపడద్దు, నన్ను వదిలేయండి ప్లీజ్. ఈ కాళ్ళ మీద పడ్డాలు కన్నీళ్ళు పెట్టుకోవడాలు నాకు నచ్చవు. లే, నేను నిన్ను ప్రేమించకూడదు, నీ వెంట పడకూడదు. అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏదైనా చేస్తాను. నన్ను సినిమాకి తీసుకెళ్ళు. అరే డాషు ఎట్రా. ఏంటండి? ఇవి నీ లిప్స్, ఇవి నా లిప్స్. రే ఒకటి ఇచ్చారా? ఏంటిది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించాల్సిందే. ఐ లవ్ యూ, నీ డాష్. ఏంట్రా ఇది? నాకేం తెలియదు మేడం. రే పుట్టోడా, చదవరా. మీకు తెలుగు చదవడం రాదా ఆంటీ? మేడం చదువు. నేను నిన్ను. అందరికీ వందనాలు.
అయ్యా నాకు పనిచ్చి వారానికి ఒకసారి గుడ్డిచ్చి పడుకోవడానికి బెడ్ ఇచ్చి స్నానానికి బాత్రూమ్ ఇచ్చి నెలకొకసారి శాలరీ ఇచ్చి ఆదరిస్తున్న మీకు మరొక్కసారి వందనం అభివందనం. రేయ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించాల్సిందే. ఐ లవ్ యూ అని ఇందులో రాసింది అక్క. రేయ్ అమ్మాయిలంతా వచ్చి లైన్లో నిల్చోండి. ఏంటే నువ్వేనా ప్రేమించింది? మేము ప్రేమించే వాళ్ళం కనపడుతున్నామా? రేయ్ వీళ్ళల్లో యువతిచ్చిందో చెప్పరా? ఎవరో మర్చిపోయా మేడం. మర్చిపోయావా? నిజంగా గుర్తులేదా? మర్చిపోయాను చెప్తున్నా. ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎవరు రాసారో చెప్పరా? ఇది ఆయింట్మెంట్, బ్యాండైడ్, ప్లాస్టర్. ఏంటి 108? 108 కాదే 143. ఇవాళ అనవసరంగా నా వల్ల దెబ్బలు తిన్నాడు. పాపం ఎలా ఉన్నాడో ఏంటో నా డాష్ గాడు. అమ్మో అబ్బో అంటావేంట్రా? నాతో పెట్టుకుంటేనా ఈ పాటికి దాని తల పగిలిపోయేది. వామ్మో, మరి అది నీరు పగలు కొట్టినప్పుడు ఎందుకు అంత సైలెంట్ కూర్చున్నా? శత్రు పవర్ ఎంతున్నదో లెక్కేసుకున్నాకేరా ఎటాకిచ్చేది. అందుకే అది కొట్టినా కామ్గా భరించాను. అందుకే ఇందాక నుంచి వర్కౌట్ చేస్తున్నాను. దానక్క ఇంకోసారి జోలికి రావాలి. రేయ్ నీ క్యాండిడేట్ ఏదో పంపించిందిరా. చదవడం రాదు దద్దినాయల. నన్ను కాదని నిన్ను ప్రేమించిన చూడు దాని అనాలి. నాదలా అక్షరాలు తెలుగులోనే ఉన్నాయి కానీ జపానో కొరియాలో రాసినట్లుంది. నాకే అర్థం కాలేదంటే ఈ ప్రపంచం ఎవరికీ అర్థం కావు. అదేం ఆడపిల్లరా బాబు, ముందు ధైర్యం పుట్టి తర్వాత అది పుట్టినట్టుకుంది. లవ్ లో ఉంటే అందరూ ఇలాగే పొగుడుతారా? లవ్వులేదు తొక్కలేదు, అంతా నీ వల్లే. నీ గుప్ప అయింది నా వల్ల. ఓహో, ఆగ్రా వచ్చి వయగ్రామే పడినట్లు లెక్క ఇచ్చింది అది. చదవమంది నిన్ను, చదివింది వాడు, గుర్తుపట్టమంది అది. గుర్తుపట్టకుండా కావాలని గుబ్బా చేయించుకుంది నువ్వు. రే పడుకో. కంట్రోల్ తుఫాన్ కంట్రోల్. నువ్వేనా పెద్ద సమరసమారుడు ఏంట్రా? కంట్రోల్ ఏంట్రా? కంట్రోల్ కంట్రోల్ అయిపోతే ఏం చేస్తారా? చూస్తావా? ఏం చేస్తారా? చూస్తావా? ఏం చేస్తారా? ఏంటి ఎక్కువ బాస్, బాస్, మాట్లాడుతున్నావు? వద్దు బాస్. రే తుఫాన్, నా మాట వినరా? బాస్, వద్దు బాస్, ప్లీజ్ బాస్. రే తుఫాన్, నా మాట వినరా? బాస్, ప్లీజ్ వద్దు. మధ్యలో అబ్బా, మళ్ళీ గూపా అయిందా? గూపా అంటే ఏంట్రా? గు అంటే గోబా, పా అంటే పగిలిందా, గోబా పగిలిందా. గు అంటే ఇంకేదో పాట అనుకున్నావు కదా. మీ బుద్ధిలే అంతా డర్టీ మైండ్స్. రాత్రి లెటర్ చదివావా? నాకేం అర్థం కాల. అర్థం కాకూడదని అలా రాశాను. అలాంటప్పుడు రాయటం ఎందుకో? ఇందుకు కదా చిటితలు నేను బాధింది. బుర్ర వాడు, వెళ్ళి నిలువుగా చదువు పో. నా వల్లే నీకు దెబ్బలు తగిలాయి, మన్నించు, మందు పంపుతున్నా, రాసుకో, ఇట్లు నీ డాష్ డాష్. డాష్గా ఇలారా. ఏంట్రా ఈ మట్టి? కళ్ళు దొబ్బాయా? వెళ్ళి శుభ్రంగా కడుకురా పో. మగాడితో మాటలంటే పనిచేసుకోకుండా ఇవాళ మాట్లాడతావు, రేపు లవ్ అంటావు. నిన్ను
నరికేస్తా. ఏమనుకుంటున్నావే నేనంటే? ఆ? వామ్మో ఇలా కొడుతుంది ఏంట్రా? సూపర్ ఫిగర్ అనుకున్నాను, పెద్ద ఇలా ఉంది కదరా. ఇంకొకసారి ఎవరితోనైనా మాట్లాడుతూ కనిపించావో చంపేస్తా. తన పేరు గాయత్రి, తంది కుమ్మరిపట్టు. నెలకి 10,000 జీతం, ఫ్యాన్ కింద ఉద్యోగం. ఫ్రీ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్, కాలు కింద పెట్టక్కర్లేదు, ఎండపడి చూడదు. రాణి లాంటి ఉద్యోగం. 6 నెలల్లో నా అప్పు మొత్తం తీరిపోతుంది. కాంతమ్మా కాదనుకు. ఇంతకీ ఎక్కడ ఉద్యోగం? వరదాయపురంలో. పిని 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 నేను వెళ్తాను పిన్ని. ఎళ్ళమ్మా ఎవరుతున్నారు? అక్క నేను వస్తానక్క.